తవ్వుతానికి, తొవ్వ పక్కకున్న చెట్లు చెదారం సాగు చేస్తానికి, పెద్ద పెద్ద గుంతలు తీస్తానికి, షెర్లల పూడిక తీస్తానికి, ట్రాక్టర్లు లారీలకు ఉష్క నింపుతానికి ఓ ఇట్లా ఒకటా రెండా జేసీబీలతోని బొచ్చెడు పనులైతాయి. గిట్లనే పాతిండ్లు కూలిపోతేనో కూలిన ఇండ్ల కాడ చెత్తంతా సాగు చేస్తానికో వాడుతుంటారు. మనకు తెలిసి గివ్వే, కానీ గా రాష్ట్రంలో పేరు చెప్తేనే అదురుకునే పరిస్థితి. అయితే ఉత్తరప్రదేశ్ బుల్డోజర్లకు బిరేకులేసుడే కాదు, దండగా కూడా కట్టియాలని ఆర్డరేసింది సుప్రీంకోర్టు. దానికి గిన 45 రోజుల టైము. యోగి సర్కారు ఎందరిండ్లను గూలగొట్టిందో అందరికి 10 లక్షలు ఇయ్యాల్సిందే. ప్రయాగ్రాజ్ లా రూల్స్ తప్పి ఇండ్లు కట్టిండ్రని ఓ లాయరు, ప్రొఫెసరు ఇంకా కొందరు ఇండ్ల మీదికి బుల్డోజర్ ఎక్కిస్తే వాళ్ళు దేశం పెద్ద కొట్టుకుపోయినరు. చల్ గిదేం న్యాయం? పర్మిషన్ ఇచ్చినోళ్ళ నిడిషబెట్టి మందిండ్లను కూల్చుడైందని గట్టిగానే అరుచుకుంది గవర్నమెంట్ ను. ఆడ బుల్డోజర్ల జోరు అట్లున్నది. మళ్ళా భూములు కబ్జా పెట్టినా, లంగ పనులు చేసినా, నేరాలు ఘోరాలు చేసినా, గ్యాంగ్స్టర్లు గడబడి చేసినా ఎంబడే బండూరుకొస్తుంది. ఇవన్నీ ఒగెత్తైతే రూల్స్ సెక్షన్లని పబ్లిక్ ను పరిశాన్ చేసుడు ఒగెత్తు. ఇడిసబెడితే ఇంకెందరిని ఆగం చేస్తారో అని ఓ మలక జోబిడిచిపెట్టిందన్నట్టు కోర్టు. ఈ ముచ్చట ఇట్లుంటే నాకు పాలిటిక్స్ ఫుల్ టైం కాదు, నేనొక యోగిని అనుకొచ్చిండు సీఎం సారు. బీజేపీ పెద్దలతోటి పురిగలుస్తలేదని ప్రచారం అవుతున్నాయల్లా గిట్ల అన్నాడు మరి.